చదువు పూర్తయిన తర్వాత గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేశానని చెప్పాడు తమిళ హీరో సూర్య. కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. సొసైటీలో ఉన్న పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా కొన్నేళ్ల క్రితం అగరం ఫౌండేషన్ ను ఎస్టాబ్లిష్ చేశాడు. రీసెంట్ గా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా జరిగిన ఓ ఈవెంట్లో సూర్య పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తాను యాక్టర్గా ఎలా మారాననే విషయం చెప్పడంతో పాటు విద్యార్థులు తాము కనే కలలు ఎలా నేర్చుకోవాలో చెప్పాడు. తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక కేవలం 1200 రూపాయలకు గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేశానన్నాడు హీరో సూర్య. ఆ సమయంలో తనకు ఆ ఉద్యోగం నచ్చలేదని, అందుకే 3 నెలల తర్వాత ఉద్యోగం మానేశానని చెప్పాడు. అదే టైంలో తాను యూటర్న్ తీసుకున్నానని, ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని డెసిషన్ తీసుకున్నానని చెప్పాడు. యాక్టర్ కావడం కోసం చాలా కష్టపడ్డానన్నాడు. మూవీ షూటింగ్కు 5 రోజుల ముందు వరకు హీరో అవుతాననే నమ్మకం లేదని సూర్య చెప్పాడు. నేరుకు నేరు అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానన్నాడు. విజయ్ హీరోగా మణిరత్నం ఆ సినిమాను ప్రొడ్యూస్ చేశారన్నాడు. ఆ సినిమా విడుదలయ్యాక ఎన్నో ప్రశంసలు వచ్చాయని, వాటన్నిటికీ తాను అర్హుడేనా కానా అని ఆలోచించానని చెప్పాడు. ఆ క్షణం నుంచి డిసిప్లిన్ గా ఉంటూ కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. తాను పడ్డ కష్టమే తనను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నాడు. కష్టపడితే మీరు తప్పకుండా విజయం సాధిస్తారని విద్యార్థులను ఉద్దేశించి చెప్పాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో కానీ తాను ఎలాంటి విజయం సాధించలేదన్నాడు. మన మనసు ఒక స్టీరింగ్ లాంటిదని, లక్ష్యం వైపు దాన్ని మరలించే విధంగా చేయాల్సిన బాధ్యత మనదేనని చెప్పాడు సూర్య. అగరం ఫౌండేషన్ గురించి సూర్య ఓ సందర్భంలో చెబుతూ, జై భీమ్ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేలు స్ఫూర్తితోని అగరం ఫౌండేషన్ స్థాపించానని తెలిపాడు. తమిళంలో అగరం అంటే అకారమని దానర్థం, తెలుగులో తొలి అక్షరమని సూర్య చెప్పాడు.